హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మేము రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవాళ సాటర్డే కాబట్టి అసలు చూసారా, అసలు ట్రాఫిక్కే లేదు ఈ హైటెక్ సిటీ దగ్గర. సో మనమైతే రామోజీ ఫిల్మ్ సిటీకి 2 ప్లేసెస్ నుంచి అయితే వెళ్ళొచ్చు, నాగోల్ కానీ ఎల్బీ నగర్ కానీ. నేను మార్క్ చేశాను కదా. సో మీకు దగ్గరలో ఉండే ఏదైనా మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళండి, ఏదైనా రెడ్ లైన్ అయినా బ్లూ లైన్ అయినా. అక్కడి నుంచి నాగోల్ కానీ ఎల్బీ నగర్ కానీ మేము ఉన్నదైతే కొండాపూర్ అనమాట. కొండాపూర్కి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కొంచెం దగ్గర. అక్కడి నుంచి అయితే మేము ఎల్బీ నగర్కి అయితే వచ్చాము. ఎల్బీ నగర్ మెట్రో నుంచి చాలా ఆటోస్ అయితే ఉంటాయి, పర్ హెడ్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు. సో మన వెహికల్స్ అయితే ఇక్కడ వరకు అలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వాళ్ళ బస్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక బిల్డింగ్ కనపడుతుంది కదా, ఆ బిల్డింగ్ అయితే టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ మనం ఆన్లైన్లో కానీ బుక్ మై షోలో కానీ టికెట్ బుక్ చేసుకుని ఉంటే అది మనకు చూపిస్తే వాళ్ళు ఒక ఫిజికల్ టికెట్ ఇస్తారు. లేదా మనం ఇక్కడ నుంచి టికెట్ పర్చేస్ చేయొచ్చు. వాళ్ళు మనం తీసుకున్న టికెట్ బట్టి ఒక స్టిక్కర్ అయితే ఇస్తారు. మనం ఆ స్టిక్కర్ని స్టిక్ చేసుకోవాలి హ్యాండ్కి కానీ ఎక్కడైనా. సో ఇప్పుడు నా హ్యాండ్కి ఉంది కదా, అలాంటి స్టిక్కర్ అయితే ఒకటి ఇస్తారనమాట. ఇక్కడ బస్సెస్ కోసం అయితే వెయిట్ చేయాలి, ఆ బస్సెస్ లోపలికి తీసుకెళ్తాయి. ఇది చూస్తే ఎలా ఉందంటే, మనకి తిరుపతి రైల్వే స్టేషన్ బయట తిరుమలకి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. రామోజీ ఫిల్మ్ సిటీ లోపలికి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ బయట వరుసగా బస్సులు వస్తూ ఉంటాయి. మనం అది ఎక్కి లోపలికి వెళ్తాం అంతే. కాకపోతే అక్కడ ఘాట్స్ ఉంటాయి, ఇక్కడ నార్మల్ రోడ్స్ ఉంటాయి, అంతే తేడా. ఇప్పుడు ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే డ్రాప్ చేస్తారన్నమాట బస్సుల్లో. సో ఇక్కడికి రాగానే మంచి విషయం ఏంటంటే, ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏ ప్లేస్కి ఆ ప్లేస్లో వాలంటీర్స్ అనమాట ఉంటారనమాట. మైక్స్ పట్టుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలి అని. మేము వచ్చే టైం కల్లా స్టార్టింగ్ అనమాట ఇదే, అంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి రామోజీ ఫిల్మ్ సిటీకి. సో ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి రాగానే ఫస్ట్ షో అనమాట. అరౌండ్ 10:30కి ఏమో ఫస్ట్ షో ఉంటుంది. ఈ షో పేరు అయితే మూవీ మ్యాజిక్ అనమాట. సపరేట్ ఒక థియేటర్ లాగా ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడ ఏంటంటే మనకి మూవీని ఎలా చేస్తారు అని అయితే చూపిస్తారనమాట. हम तुम सबको लेके साथ अनोखे जग में अनोखी धुन में सुनाने बड़े मजे जुबा Welcome friends, it happened. రామోజీ ఫిల్మ్ సిటీతో ఒక చిన్న ఇంట్రో చేశారు. నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళమన్నారు. ఆ రూమ్లో ఏంటంటే గ్రీన్ స్క్రీన్తో వీడియో ఎలా రికార్డ్ చేస్తారనేది చూపించారు. People are going to get a first-hand experience of movie making. So for that, I required 3 actors from your side, above 18 to 14 between. बैक साइड. Look back again और एक बार पीछे देखिए, कैमरा को देखिए. Excellent. चोर चोर नहीं, चोर मेरा बैग, चोर चोर कोई है, प्लीज somebody help me, चोर मेरा बैग लेके भाग रहा है, चोर. ఇక్కడైతే మూవీకి సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేస్తారని అయితే చూపించారు. Start the bike. Start the bike. Excellent shit brother, keep going, continue. जब तक टीवी में ये సో ఈ రూమ్లో ఏంటంటే ఫస్ట్ రికార్డ్ చేసిన వీడియో, నెక్స్ట్ దానికి యాడ్ చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ మొత్తం కలిపి ఫైనల్ వీడియో అయితే ఇక్కడైతే వేశారన్నమాట. ఆ రూమ్ నుంచి బయటకు రాగానే ఒక యూఎస్ సెటప్ అయితే ఉందన్నమాట, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది. ఇంకా కొన్ని ఓల్డ్ వింటేజ్ కార్స్ అయితే ఉన్నాయి ఫొటోస్ దిగడానికి. నెక్స్ట్ ఇంకో షో అయితే వేసారనమాట. ఇదైతే వేరే లొకేషను, ఆ మూవీ మ్యాజిక్ నుంచి బయటకు రాగానే ఉంటుంది. దీని పేరు అయితే గుర్తులేదు నాకు, మర్చిపోయాను.
here to far space, the final frontier. Our imagination grows with cinematic prose, but the place to be for color and motion requires a trip. Bollywood, Hollywood, very very Jollywood. राय के पहाड़ पर 3 फुट नीली पॉप मेरे पीछे किसी ने रिपीट किया तो साला मैंने तेरी मुंह मारा मुक्का याशी के मन में से खुद को मोड़ना जानना कंबल पे मचा ये शर्म का और ना जानना सिर पकड़ के खड़ा है कंबल से छोड़ना जानना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारेगा मारेगा बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारेगा. సో ఆ షో అయిపోయిన తర్వాత బయటకు రాగానే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే మీకు ఒక ప్లేస్ కనబడుతుంది, దాని పేరు అయితే యురేకా. సో ఆ యురేకా ప్లేస్ దగ్గర నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ మొత్తం స్టార్ట్ అవుతుంది. అండ్ బయటకు రాగానే కొన్ని వింటేజ్ కార్స్ అయితే ఉన్నాయి. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తంలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అయితే ఉంటాయి. కలెక్షన్ చిన్న ఆర్సీ టాయ్స్ నుంచి పెద్ద కార్స్ వరకు అన్నీ అయితే ఉంటాయి అన్నమాట. ఆ షోస్ అన్నీ అయిపోయి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అవుతుంది. కాబట్టి బయటకు రాగానే మనకి రెస్టారెంట్స్ అన్నీ అయితే ఉంటాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే, ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకి ఫుడ్ అయితే అలా ఉండదు, వాటర్ బాటిల్ తప్పితే. అండ్ ఇక్కడైతే ఫుడ్ బాగోదు, ప్లస్ ప్రైస్ చాలా ఎక్కువ. ఇక్కడైతే మనకి మూవీస్ కోసం యూజ్ చేసే కాలనీస్, అంటే ఫారెన్ కాలనీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్పిరిట్ ఆఫ్ రామోజీ షోకి అయితే వెళ్ళమన్నారు, బాగుంటుంది. స్పిరిట్ ఆఫ్ రామోజీ షో అయిపోయిన తర్వాత లంచ్ తినేసి యురేకా అనే ప్లేస్కి రావాలి. ఇక్కడ కూడా లైన్లో బస్సులు అయితే ఉంటాయి. ఆ బస్సులు ఎక్కితే మనకి రామోజీ టూర్ లాగా ఉంటుంది అనమాట మొత్తం. ఇంకా This place called Eureka. You are starting and ending. ఇప్పుడు మైక్ పట్టుకొని ఒక అతను ఉన్నాడు కదా, అట్లా ప్రతి బస్సులో ఒక వాలంటీర్ ఉంటారనమాట. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, తెలుగు అండ్ హిందీలో. Ending point. और आपके राइट साइड में देखिए, सी राइट हैंड साइड ब्लू कलर का फेस दिख रहा है ना, ब्लू कलर फेस हिंदुस्तान 666 एकड़ में बनाया गया फिल्म सिटी. और आपकी राइट साइड में देखिए, सी राइट हैंड साइड दिस इज द मुगल गार्डन. बाहर से देखे तो दिल्ली मुगल गार्डन, अंदर से देखे तो मैसूर सुड़ोचो. ज्यादातर मैरिज पार्टी के लिए इस्तेमाल किया जाता है मुगल गार्डन. किसी को अगर मैरिज के लिए बुकिंग करना हो तो कर सकते हैं. फर्स्ट मैरिज, सेकंड मैरिज, थर्ड मैरिज जो भी है कर दो में करते हैं. और आपकी लेफ्ट साइड में अमेरिकन सियारा द डर्टी पिक्चर उल्लाला సాంగ్ నుంచి देख सकते हैं. తెలుగు మూవీ జులై ఓ మధు సాంగ్ లో చూడొచ్చు. అఖండ మూవీలో కూడా చూడొచ్చు. और आपकी राइट साइड में एंजल फाउंटेन, ग्रीक आर्किटेक्ट डिजाइन से बनाया गया एंजल फाउंटेन. इस फाउंटेन को देख सकते हैं ऑल द बेस्ट मूवी में देखते हैं. क्रिस 3 मूवी में देख सकते हैं. ऋतिक रोशन का स्टैचू लगाया था. गॉड अल्लाह भगवान गाना भी शूट किया था. पैलेस लकलका बिल्डिंग చంద్రముఖిలో కూడా చూడొచ్చు. తమిళ మూవీ, తెలుగు మూవీ, కన్నడ మూవీ చంద్రముఖి లకలక బిల్డింగ్ ఇక్కడ షూట్ చేశారు. डिस्टेंस मुंबई से आगरा चले जा सकते फिल्म सिटी. मुंबई నుంచి ఆగ్రా నడుచుకొని రావచ్చు పోవచ్చు. मुंबई से हाय बोले तो आगरा से हेलो बोल सकते हैं. और अब राइट साइड में शॉपिंग मॉल. शूटिंग के दौरान ये सारे शॉप्स ओपन किए जाते हैं. इंसान मूवी में देख सकते हैं इस लोकेशन को. अक्षय कुमार का मूवी सूर्यवंशी में भी देख सकते हैं. ముంబై కి చాల్ బెంగాలీ డిఫికల్ట్ హౌసెస్ ముంబై की चौल चूड़ाला नहीं ఉంది रामा चिलकमा सांग लोग చూడొచ్చు. डायरेक्टर को कलकत्ता या मुंबई जाने का जरूरत नहीं, यहीं पर शूट करते हैं. और आपके लेफ्ट साइड में फ्लेक्सिबल हाउसेस, 1 बिल्डिंग 4 एलिवेशन. एक तरफ हीरो का घर, एक तरफ हीरोइन का घर, एक तरफ विलन का घर और एक तरफ कॉमेडियन का घर. 4 लोग एक ही बिल्डिंग में रहते हैं. लास्ट बिल्डिंग नहीं आकारेंटी की दारेदी मूवी చూడొచ్చు. लास्ट बिल्डिंग आकारेंटी की दारेदी. और आपकी राइट साइड में देखिए बाजार. बड़े मियाँ छोटे मियाँ मूवी में देख सकते हैं शराफत अली का चोर बाजार. దృశ్యం మూవీలో చూడొచ్చు. గబ్బర్ సింగ్ మూవీలో చూడొచ్చు. యూ కెన్ సీ కన్నడ మూవీ పోగురు, తమిళ మూవీ లింగా, విశ్వాసం, అన్నాథే ఫైటింగ్ సీన్, మార్కెట్ सीन शॉट हियर. ये टोटल प्लास्टर पेरिस और फाइबर नॉट ओरिजिनल ओनली फॉर सेट. रिटर्न में अजय देवगन का गोवा पुलिस स्टेशन. सिंगम रिटर्न में अजय देवगन का गोवा पुलिस स्टेशन.
గబ్బర్ సింగ్ మూవీలో కూడా చూడొచ్చు పవన్ కళ్యాణ్ ది పోలీస్ స్టేషన్ ఇక్కడ షూట్ చేశారు గబ్బర్ సింగ్ మూవీలో पवन कल्याण दी पुलिस स्टेशन गब्बर सिंह का फौजिया और अपनी बस ऋतिक रोशन एक बच्ची का जान बचाता है बिल्डिंग में फायर होता है सर्कस जैसे सेट बनाया था और एक गाना भी शूट किया गया था दिल ना लिया दिल ना दिया ऋतिक रोशन ये बिल्डिंग से वो बिल्डिंग पे जंप मारते हैं ना ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆపారనమాట. ఇక్కడైతే భాగవతం సెట్ ఉంటుంది, మహాభారతంకి సంబంధించింది, పోయి చూడండి అన్నారు. చాలా అంటే చాలా బాగుంది సెట్ అయితే. ఆ భాగవతం సెట్ నుంచి బయటకు రాగానే మనకి రైట్ సైడ్లో రైల్వే స్టేషన్ సెట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ సెట్లో అయితే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా అయితే షూట్ చేశారు. అండ్ ఆల్సో మన తెలుగు వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ ట్రైన్ సీన్, వెంకీ సినిమాలో ఉండే ట్రైన్ సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారంట. సేమ్ రియల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఈ సెట్. ఆ ట్రైన్ టైమింగ్స్, ఆ ఊరు పేర్లు, కొన్ని స్టాల్స్, టికెట్ కౌంటర్స్ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో రైల్వే స్టేషన్ బయట నెక్స్ట్ ప్లేస్కి అంటే మన బాహుబలి సెట్కి వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ లైన్లో అన్ని బస్సులు వస్తూ ఉంటాయి. సో అది ఎక్కితే మనకి బాహుబలి సెట్ ఎక్కడైతే దింపుతారో అదైతే కొద్దిగా లోపలికి ఉంటుంది అనమాట. ఇదే మనకి బాహుబలి సెట్. సో ఈ బాహుబలి సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్ సైడ్లో మళ్ళీ లైన్గా బస్సెస్ అయితే ఉంటాయి. ఈ బస్సెస్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్తారు మనల్ని. సెట్ చూసిన తర్వాత లోపల రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్ ముందు వైపు నుంచి సాహస్ అడ్వెంచర్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. बाहुबली से चढ़ने के बाद वापस नहीं आना, आगे जाना. इसे ऑनलाइन फॉर एंट्रेंस साइकिल फ्रॉम अपोजिट. మూవీలో చూపించిన మహిష్మతి ఆ బిల్డింగ్స్ ఉంటాయి కదా, దానికైతే ఇది 3D ప్రింటెడ్ అంటే వుడ్తో చేసిన మోడల్ అనమాట. లోపల వెళ్తే ఇలా అయితే ఉండదు, ఇది మూవీలో ఇలా ఉంటుందని చూపించారు అంతే. సో లోపలికి వెళ్ళంగానే కొన్ని మూవీలో ఈ సాంగ్స్ ప్లే అవుతున్నాయి, కాపీరైట్ పడుతుందని చెప్పి మ్యూట్ చేస్తున్నాను. ఇదైతే బల్లాలదేవ స్టాచ్యూ. అండ్ ఈ స్టాచ్యూ పక్కనే మనకి మెర్చండైజ్ ఉంటుంది, రామోజీ వాళ్ళది ఒక చిన్న స్టోర్. సో ఈ సెట్ అయితే వరుణ్ తేజ్ మట్కా సినిమాలో ఒక సాంగ్ కోసం అయితే వేశారంట. ఆ సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేశారంట. ఇక్కడ ఆ సాంగ్ కూడా టెలికేట్ చేస్తున్నారు టీవీలో. ఇక్కడ కూడా కాపీరైట్ పడుతుంది. యూరోప్ చూస్తావేంట్రా? ఇదే యూరోప్, ఇదే అంట యూరోప్. ఈ యూరప్ కాలనీలోనే ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్లోకి వెళ్తే మొత్తం బ్లూ స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడైతే మనకి అవతార్ సినిమాలో ఆ క్యారెక్టర్స్ని ఎలా క్రియేట్ చేశారనేది చూపించారనమాట. ఓన్లీ అవతారే కాదు, ఏ క్యారెక్టర్నైనా VFX యూస్ చేసి ఎలా చేంజ్ చేస్తారని చూపించారనమాట. स्वागत है मोशन कैप्चर स्टूडियो में. आप सब आगे देखिए, हमारा आर्टिस्ट को देखिए, स्क्रीन के ऊपर अवतार कैरेक्टर को देखिए, सेम रहे बॉडी मूवमेंट.
See the artist and see the other character. Same body movement on the screen. Please, you all are look at the top. Up, sir, open. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఫ్లైట్ ఎక్కేసి మార్క్స్ వెళ్ళిపోదాం. ఇదైతే మూవీస్ కోసం యూజ్ చేసే ఎయిర్పోర్ట్ సెట్ అనమాట. సేమ్ ఎయిర్పోర్ట్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే అయితే ఉంది. ఇండిగో ఎయిర్ ఇండియా ఎక్కితే వింటాం. బోర్డింగ్ ఇంటూ ఏ ఫ్లైట్ గైడ్స్. ఇట్లా ఫ్లైట్ ఎక్కేసి ఇట్లా మార్స్కి వెళ్ళిపోదాం. ఫ్లైట్ ఏమో కానీ మెయింటెనెన్స్ అయితే వరస్ట్గా ఉంది. సేమ్ రైల్వే స్టేషన్లో వచ్చే స్మెల్ లాగా ఉంది. అసలు చండాలంగా ఉంది. అసలు లోపలైతే అసలు ఉండలేకపోయాం. అసలు గాలి కూడా లేదు చెప్పాలంటే. ఇదైతే హవా మహల్ సెట్ అనమాట. హవా మహల్కి డూప్లికేట్ లాగా ఉంటుంది మొత్తం. అంటే ఒరిజినల్ మెటీరియల్ అయితే కాదు. ఈ హవా మహల్ అనేది కొద్దిగా హై ఎలివేషన్లో అయితే ఉంటుంది. తర్వాత మెట్లు కిందకి దిగాలి. దిగిన తర్వాత మూవీకి ఒక సెట్ ప్రిపేర్ చేసే ముందు ఒక మోడల్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఏ ఏ ఫిలిమ్స్ షూట్ చేశారో అని అయితే ఒక చిన్న వీడియో అయితే వేశారనమాట. నెక్స్ట్ ఇంకో రూమ్లో तो उसी चीज को दर्शाते हुए सेट लगाना चाहते थे. उसी जमाने की एक ब्रिटिश एकेडमी को दिखाना था, इसलिए दार्जिलिंग के कुछ पुलिस एकेडमी के रेफरेंस लेकर रामोजी फिल्म सिटी में ही उस सेट को बनाया गया था. We are shooting my intro with close to 800 to 900 people, which might look like 6,000 to 7,000 people on screen. అండ్ ఇదైతే జాపనీస్ గార్డెన్. జాపనీస్ గార్డెన్ అయితే మళ్ళీ బస్సులు ఉంటాయి అనమాట లైన్గా. ఆ బస్సులు ఎక్కితే మనల్ని కొన్ని గార్డెన్స్కి అయితే తీసుకెళ్తారు. ఆ గార్డెన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ గార్డెన్స్ నుంచి బయటకు రాగానే మళ్ళీ బస్సులు ఉంటాయి. ఆ బస్సులో ఇంకా మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. సో రామోజీని 1 డేలో కవర్ చేయాలంటే మనం మార్నింగే వచ్చేసేయాలి. మార్నింగ్ రాగానే ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది అండ్ ఈవినింగ్ లాస్ట్లో క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. మనం ఫాస్ట్గా చూసేయాలా. ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. ఒక ప్లేస్ విజిట్ చేయగానే బయటకు వెళ్ళగానే నెక్స్ట్ ప్లేస్కి బస్సు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎక్కడికక్కడ వాలంటీర్స్ ఉంటారు. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. బస్సులో కూడా మనకి ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఒకతను మైక్ పట్టుకొని. సో ఇక్కడైతే మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు ఫుడ్ తప్పితే. రామోజీవి కొన్ని ఫొటోస్ పెడతా చూడండి.